ఫ్యూచర్లో ఏఐ వల్ల చాలా మందికి జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది. ఏఐ మనల్ని రూల్ చేస్తుందని, మనుషులను బానిసలుగా చేస్తుందని. అసలు ఏఐ డేంజరస్సా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ కాంప్లెక్స్. దాని గురించి ఇప్పటిదాకా మన సైంటిస్టులకే పూర్తిగా తెలియదు. నమస్తే, నా పేరు కునాల్ శ్రీపతి. వెల్కమ్ టు కునాలోపీడియా. ఈజ్ ఏఐ డేంజరస్? ఆలోచించాల్సిన విషయం. వి ఆల్ నో ఫ్యూచర్ లో ఏఐ వల్ల చాలా మందికి జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అప్పుడప్పుడు 1984లోనే పెద్ద అయిన జేమ్స్ కెమెరాన్ గారు చెప్పేశారు. చెప్పడం ఏంటి, టర్మినేటర్ అని మూవీ సిరీస్ తీసి మరీ చూపించారు. ఫ్యూచర్ లో ఏఐ మనల్ని రూల్ చేస్తుందని, మనుషులను బానిసలుగా చేస్తుందని. అండ్ 10 ఏళ్ల క్రితం వచ్చిన ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో కూడా అల్ట్రాన్ మనుషులను డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దానికంటే ముందు వచ్చిన ఐ రోబోట్ లో రోబోకి ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుంది అని చూపించారు. ఏఐ వల్ల హ్యూమన్ రేస్ డేంజర్ లో పడుతుంది అని ఇప్పటికీ హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. బట్ ఈజ్ ఏఐ దాట్ డేంజరస్? ఈ విషయం గురించి బాగా ఆలోచించండి. అసలు ఏఐ డేంజరస్సా కాదా? ఈ విషయం గురించి ఎవరిని అడగాలి? అందుకే ఏఐని అడిగా. ఏఐ గురించి ఏఐ ఏం చెప్పింది? ఏఐ డేంజరస్సా? ఎస్, కైండ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఐ వల్ల హ్యూమన్ రేస్ కి ఎలా ప్రమాదమో ముందు తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయితే ఏఐతో మనుషులకు ఎటువంటి ప్రమాదము లేదు. బట్ దాన్ని వాడే మనుషులతోనే ప్రాబ్లం. మనం ఏఐని ఎలా వాడతాం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల రియల్ గా కనిపించే ఫేక్ ఇమేజెస్ అండ్ వీడియోస్ తయారు చేయొచ్చు. ఆ ఫోటోనో వీడియోనో చచ్చిపోయిన మన తాద్దో లేదా వాళ్ళ తాద్దో అయితే పర్లేదు, కానీ తప్పుడు వీడియోలు ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు అంటే ఏంటో అర్థమై ఉంటుందిగా, అది చాలా తప్పు. అండ్ మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నట్టు ఏఐ వల్ల ఫ్యూచర్ లో చాలా జాబ్స్ పోతాయి. ఆ విషయం ముందే అర్థం చేసుకుని మన ప్లాన్స్ మనం వేసుకుంటే చాలా బెటర్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏఐ ఈవిల్ కాదు. మనం ఎలా చెప్తే అది అలా పనిచేస్తుంది. సో దాన్ని మనం ఎలా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మనం కొన్ని సినిమాల గురించి మాట్లాడాం కదా, టర్మినేటర్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అని. ఆ సినిమాల్లో లాగా ఏఐ వరల్డ్ ని టేక్ ఓవర్ చేస్తుందా, చేయడానికి ట్రై చేస్తుందా, మనుషులను బానిసలుగా చేస్తుందా? ఈ డౌట్ చాలా మందికి ఉండొచ్చు. ఛాన్సే లేదు. ఎందుకంటే ఏఐకి ఎమోషన్స్ లేవు, డిజైర్స్ లేవు, గోల్స్ లేవు, పవర్ కావాలనే ఆశ కూడా లేదు. సో అది ఏం చెయ్యాలి అనుకున్నా కూడా దానికి కమాండ్ ఇచ్చే ఒక హ్యూమన్ ఉండాలి. ఓకే, ఒకవేళ అది జరిగిందే అనుకుందాం. బట్ ఏఐ అలా చేయాలంటే దానికి ఒక కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఉండాలి. అది ఆన్ చేయాల్సింది మనమే. మనం అనుకుంటే దాన్ని ఆఫ్ కూడా చేయగలం. మనం వాటిని ఆఫ్ చేస్తే ఏఐ కూడా ఆఫ్ అయిపోతుంది. సింపుల్. ఇందాక చెప్పినట్టు కాకుండా ఒకవేళ ఏఐకి ఎమోషన్స్, డిజైర్స్, గోల్స్ అండ్ ఎబిలిటీ టు వాంట్ పవర్ లాంటివి వస్తే ఏంటి పరిస్థితి అని డౌట్ కూడా వచ్చింది నాకు. అందుకే మళ్ళీ అడిగా. I got a very clear answer. ఎమోషన్స్ అనేవి హార్మోన్స్, నర్వస్ సిస్టమ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వస్తాయి. కానీ ఏఐ అంటే జస్ట్ మ్యాథ్ ప్లస్ కోడ్. సో ఏఐకి ఎమోషన్స్ ఉండవు. దానికి మనలాగా ఆనందం, బాధ, నొప్పి, ప్రేమ, జలసి ఇలాంటివి ఏవి ఉండవు. ఏఐకి కోరికలు ఉండవు. డిజైర్స్ ఉండాలంటే సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి. దానికి సెల్ఫ్ అవేర్నెస్ లాంటివి ఏవి ఉండవు. మనం ఇచ్చిన కమాండ్ ని ఫాలో అవుతుంది. అండ్ నెంబర్ 3, ఏఐకి సొంత గోల్స్ లాంటివి ఏవి ఉండవు. దానికి గోల్స్ మనం ఇవ్వాలి. అలా ఇస్తేనే ఏఐ పనిచేయగలదు. ఇక ఫైనల్ గా ఏఐ పవర్ కావాలని కోరుకుంటుందా? ద ఆన్సర్ ఈస్ అ బిగ్ నో. పవర్ కావాలని అసలు ఏఐ ఎందుకు అనుకుంటుంది? దానికి ఏమైనా చావంటే భయం ఉందా? లేదు. ఎలాగైనా ఇది సాధించాలి అనే అంబిషన్ ఉందా? అది లేదు. మరి పర్సనల్ గెయిన్, ఆస్తి గొడవలు, డబ్బు మీద ఆశ అండ్ లైక్ ఫిజికల్ నీడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏవీ లేవు. మరి పవర్ సొంతం చేసుకుని ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. నేను ఈ పర్టికులర్ విషయం కోసం పవర్ సొంతం చేసుకోవాలి అనేది ఏదన్నా ఉందా? లేదు. మరి ఏమీ లేనప్పుడు ఏఐ పవర్ కోసం ఎందుకు ట్రై చేస్తుంది? సో నోవే. ఇదేమైనా ఫ్యూచర్ లో చేంజ్ అవుతుందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ కాంప్లెక్స్. దాని గురించి ఇప్పటిదాకా మన సైంటిస్టులకే పూర్తిగా తెలియదు. మనకే పూర్తిగా తెలియని విషయాన్ని మనం మిషన్ కి ఎలా నేర్పిస్తాం? సో ఏఐకి ఎమోషన్స్, డిజైర్స్, గోల్స్, విష్ ఫర్ పవర్ లాంటివి ఏవి ఉండవు. దాని గురించి అసలు మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఏఐ ఫ్యూచర్ లో మనం డామినేట్ చేస్తుందా లేదా అన్న దాని గురించి కాదు, దాన్ని మనం ఎలా వాడుతున్నాం అన్న దాని గురించి. ఏఐతో నిజంగా డేంజర్ ఏంటి అంటే దాన్ని హ్యూమన్స్ మిస్యూజ్ చేయడం. ఇదే ఏఐతో హ్యూమన్ రేస్ కున్న పెద్ద థ్రెట్. రేపు పొద్దున ఏదైనా ఒక డీప్ ఫేక్ ఫోటో గానీ, డీప్ ఫేక్ వీడియో గానీ నిజమని జనాలు నమ్మారంటే దాని మూల్యం మనమే చెల్లించాలి. సో పిచ్చి కథలు పడకుండా మర్యాదగా వాడుకుంటే ఏఐ వల్ల వచ్చే దరిద్రాలు ఏవి లేవు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కునాలోపీడియా.